ఏంది? నిన్ను ఎందుకు అభిషేకించాను? నిన్ను ఎందుకు పిలుచుకున్నాను? ఇతరులకి న్యాయం తీర్చేవాడిగా నీవు? మరి ఇతరులకి న్యాయం తీస్తే నీ జీవితం ఏంది చిన్నది? వరసావేలేని జీవితము, వరసావేలేని క్రమము అని మాట్లాడతారు. ఫస్ట్ ఇతరుల వైపు వేలెత్తి చూపించేటప్పుడు మన వైపు ఎన్ని తిరిగే చూసుకోవాలి. ఇది కదా 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనములో ఆనాడు వాని పనితనము అగ్ని చేత బయలుపరచబడుతుంది. ఇంకా ఈ మాటలు ఇకనైనా మహిమ కుమారి ఆ స్త్రీ చెప్పినవి వాస్తవమైతే, నిజాలైతే ఏమండి, కోర్టు వారు న్యాయం చెప్పరా? నంద్యాల పోలీస్ స్టేషన్లో ఉన్న ఆ సిఐ గారు న్యాయం చెప్పడా? పోనీ ఆ మహిమ కుమారి ఉన్న ఆ యొక్క గ్రామములో, ఆ వీధిలోనే ఏమండి ఊరన్నాక న్యాయం చెప్పేవాళ్ళు ఉండరా? ఏది? ఆ రోజు వీకేఆర్ అనే వ్యక్తి వచ్చి ర్యాలీ పెడుతున్నాను 9వ తారీఖు అన్నప్పుడు అందరికి ఫోన్లు చేసి ముందరనే బతిమాలుకున్నాడు. ఈ సొంతాయి, ఈ మృద్ధాయి పక్క ఊరి నుంచి వచ్చారు. కానీ ఆ యొక్క ప్రాంతంలో ఆ మహిమ కుమారు ఉన్న ఆ యొక్క ప్రాంతంలో వాళ్ళు ఎవరన్నా వచ్చారా కలెక్టర్ ఆఫీస్ కాడికి? ఎవరు రాలా. ఎందుకు వస్తారు? ఆమె పక్షాన న్యాయం లేదు కనుక. ఇది ఎరగని నీ బడుద్దాయులు, వీరి ప్రలోభాలు, వీరి వరసావైలేని క్రమాలు, వీరి జీవితాలు, ఫోనుల్లో ఆలింగనాలు, వీరి బతుకులు, వీరి జీవితాలు, వీరి చరిత్ర. ఆహా, దేవుడు కూడా నవ్వుకుంటాడు తెలుసా? దేవుడు నవ్వుతాడని సామెతల గ్రంథము 1వ అధ్యాయము 22వ వచనములో ఆయన నవ్వుతాడు దేవుడు. ఎవరిని చూసి? బుద్ధిహీనులు చూసి. ఎవరు బుద్ధిహీనులు? ఎవరైతే నంద్యాల మహిమ కుమార్ అనే స్త్రీ చెప్పే మాటలని నమ్మి, ఎవరైతే త్వరపడి ముందు ప్రతిఉత్తరం ఇస్తున్నారో, అంటే సామెతల గ్రంథము 18వ అధ్యాయము 13వ వచనములో ఒక మాట ఉంది. సంగతి వినకుండా ప్రతిఉత్తరం ఇచ్చువాడు వాడి మూఢత్వాన్ని బయటేసుకున్నది కాక సిగ్గును అందుతాడని రాయబడింది. ఇది కదా ఇలా యొక్క జీవితాలు. మహిమ కుమార్ అనే ఆ యొక్క స్త్రీ పక్షాన ఆమె చెప్పే మాటల్లో న్యాయం ఎంత ఉంది? ఆమె చెప్పిన దాంట్లో నిజాలు ఉన్నాయా అని పరిశీలిస్తున్నారా ఈ బడుద్దాయులు? పరిశీలించట్లా. ఆమె కాడ ఖచ్చితంగా ఆమె దగాబడితే ఆమె కోర్టు వారిని ఆశ్రయించేదే. ఆమె దగ్గర ఉన్న ప్రూఫ్లతో నంద్యాల పోలీస్ స్టేషన్లోనే సిఐ గారు, ఎస్ఐ గారి సమక్షంలోనే ఆమె పక్కన న్యాయం ఉంటే ఏమండి, ఖచ్చితంగా ఎవరి మీద ఫిర్యాదు చేసిందో ఆ ప్రేమ్ కుమార్ అనే ఆ సోదరుణ్ణి ఇతను తప్పు ఉంటే నంద్యాల సిఐ గారు మెడల వంచి రిజిస్టర్ మ్యారేజ్ చేపించేవాడు. ఎందుకు చేపించలేదు అంటే మహిమ కుమార్ అనే వ్యక్తి చెప్పిన ఫిర్యాదు మంచిది కాదు, న్యాయం కాదు, అన్యాయం కనుక. ఇదండి వాస్తవము. కనుక ఇకనైనా ఇలాంటి వరసావాలేని ఎవరు? ఈ వీకేఆర్ అనే వ్యక్తికి వరస లేదు, క్రమము లేదు. అలాగనే ఈ జానపాల్ అనే వ్యక్తికి వరస లేదు, క్రమము లేదు. వీరుల్లోనే లోపాలు ఉన్నాయి. ఈ వీరుల్లోనే చాలా లోపాలు ఉన్నాయి. లోపాలు ఉన్నవాడు ఇతరుల లోపాలను ఏం సరిచేస్తాడు?
వీరి జీవితాల సాక్ష్యాన్ని చెప్పి ఎంతమందిని కట్టాడు, ఎంతమంది సంఘాన్ని, ఎంతమందిని ప్రభు వారికి దగ్గర తీసుకొచ్చారు, ఎంతమందిని ప్రభువుకి కనెక్ట్ చేశారు. ఈ వీకియర్ అనేవాడి సాక్ష్యం కానీ, ఈ జానపాల్ అనేవాడి సాక్ష్యం కానీ, వారి సాక్ష్యాలు చెప్పి ఎంతమందిని బాప్తిసం ఇచ్చారు. కానీ నేను చెప్పనా, షాలేము రాజన్న సాక్ష్యాన్ని వినిపించి ఇంతమందికి బాప్తిసం ఇచ్చాను. ఇంతమందికి షాలేము రాజన్న ఎక్కడ? ఈ బడుద్దాయులు, ఈ వరుస క్రమము లేని నీష్టులు, నికృష్టులు, పాష్టులు, ఇది ఎక్కడ?